న్యూస్ హనుమకొండ సబ్ రిజిస్ట్రార్ దవులూరి ఆనంద్పై అక్రమాస్తుల కేసు నమోదైంది. వరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేసిన సమయంలో అవినీతి ఆరోపణలు రావడంతో ఏసీబీ ఫోకస్ చేసింది. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న ఆనంద్పై ఏసీబీ కేసు నమోదైంది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించడంతో రంగంలోకి ఏసీబీ దిగింది. ఇళ్లలో సోదాలు నిర్వహించింది. 2 ఇండ్లు 6 ఓపెన్ ప్లాట్లు ఉన్నట్లు గుర్తించింది. 99 లక్షలకు పైగా విలువైన ఆస్తులున్నట్లు అంచనాకు వచ్చింది. అయితే మార్కెట్ విలువ మరింత ఎక్కువగా ఉండొచ్చని ఏసీబీ అంచనా వేస్తోంది. ఇక ఆయన ఇంటి నుంచి 24 లక్షల నగదు స్వాధీనం చేసుకోగా 7 లక్షలకు పైగా బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నట్లు గుర్తించింది. బంగారం 819 గ్రాములు, వెండి 2264 గ్రాములు స్వాధీనం చేసుకుంది. హన్మకొండ సబ్ రిజిస్ట్రార్ దవులూరి ఆనంద్పై అక్రమాస్తుల కేసు నమోదైంది. వరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేసిన సమయంలో అవినీతి ఆరోపణలు రావడంతో ఏసీబీ ఫోకస్ చేసింది. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న ఆనంద్పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్టు గుర్తించడంతో ఏసీబీ రంగంలోకి దిగింది. ఇళ్లలో సోదాలు నిర్వహించింది. 2 ఇళ్లు 6 ఓపెన్ ప్లాట్లు ఉన్నట్లు గుర్తించింది. మా ప్రతినిధి వేణు మరింత సమాచారం అందిస్తారు. వేణు, ఏసీబీ అధికారుల సోదాల్లో ఇంకా ఎటువంటి ఆస్తున్నట్లుగా గుర్తించారు ఆనంద్కు? సో ప్రస్తుతానికైతే ఖమ్మంలోని తన ఇంటితో పాటు తన దగ్గరి బంధువుల ఇళ్ల లోపల సోదాలు కొనసాగాయి. అందులో 1,90,00,000లకు పైగా ఆస్తులు ప్రస్తుతం అయితే స్వాధీనం చేశారు. ఇది బహిరంగ ఆ మార్కెట్లో దాదాపుగా 25 కోట్ల పైగానే ఉంటుందంటూ కూడా సమాచారం. ఇక తన బినామీలకు సంబంధించి చాలామంది పేర్ల మీద తాను వ్యవసాయ భూములు అదేవిధంగా ఖరీదైన విల్లాలకు ఉన్నట్లుగా కూడా సమాచారం ఏసీబీ దగ్గర ఉంది. కాబట్టి మరికొన్ని రోజుల పాటు ఈ సర్ప్రైజ్ విజిట్స్ సోదాలు ఉంటాయంటూ కూడా ఏసీబీ దగ్గర ఉంది. ప్రస్తుతం వరకు 1,94,00,000 రూపాయలు ఆ లెక్క తేలడంతో ఇది తన ఆదాయానికి సంబంధించినటువంటి అంశంలో 165% అధికంగా తాను గవర్నమెంట్ మార్కెట్ వాల్యూ ప్రకారం ఆస్తులు కొనుగోలు చేశారు. కాబట్టి డిస్ప్రపోర్షన్ ఆఫ్ అసెట్స్ కింద తను మళ్ళీ సోదాలు పూర్తయిన తర్వాత అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. అయితే ఏప్రిల్ 3వ తేదీన ఒక టిప్ అందింది ఏసీబీకి. ఆ టిప్ ఆధారంగా వరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం లోపల SRO 1, SRO 2 సో దవులూరి ఆనంద్ అదేవిధంగా రామ్ నరసింహమూర్తి సో ఇద్దరిపై సోదాలు జరిగాయి. ఇద్దరు కూడా డాక్యుమెంట్లను అక్రమంగా తమ వద్ద ఉంచుకొని ఫోన్పేల ద్వారా దాదాపుగా 16 లక్షల రూపాయల ట్రాన్సాక్షన్స్ అంటే బ్రైబ్ అప్పు వాళ్ళంతా లంచాలు తీసుకున్నారు. డాక్యుమెంట్ రైటర్ల దగ్గర నుంచి కొంత నగదుగా తీసుకున్నారు. సో ఈ అంశం లోపల దాదాపు 15 రోజుల పాటు సోదాలు నిర్వహించి పూర్తి స్థాయిలో వీళ్ళకి అన్ని ఆధారాలు లభించిన తర్వాత 20వ తేదీ ఏప్రిల్న వీళ్ళిద్దరినీ కూడా అటు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ 1, 2గా ఉన్నటువంటి ఆనంద్ ఇద్దరిని రిమాండ్ కూడా తరలించారు. అయితే ఆనంద్ ఈ నెల 6వ తేదీన తను బెయిల్పై మళ్ళీ విడుదలై బయటకు వచ్చాడు. సో ఏసీబీ కేసు లోపల 15 రోజుల్లోనే బెయిల్ వచ్చి బయటికి రావడం ప్రైమ్ అక్యూజ్డ్ అనేది మొదటిసారి. సో దీంతో ఏసీబీ కూడా దీన్ని ఛాలెంజింగ్గా తీసుకుంది. తన గుట్టంతా బయట పెట్టాలంటూ కూడా ప్రయత్నాలు చేస్తున్న భాగంగానే ఆ డిస్ప్రపోర్షన్ ఆఫ్ అసెట్స్ కేసు నమోదు చేయడము, ఈ రోజున తన సన్నిహితుల ఇళ్లలో సోదాలు చేసి 1,90,00,000 రూపాయల ఆస్తులను కనుగొన్నారు. సో దీనికి సంబంధించి ఇంకా విచారణ అయితే కొనసాగుతుంది. మరికొన్ని చోట్ల కూడా తన బినామీలు ఉన్నట్లుగా గుర్తించి వాళ్ళకు సంబంధించిన ఆస్తులపై కూడా సోదాలు నిర్వహించే అవకాశం ఉంది. దీంతో ఆనంద్ దాదాపు 2 ఏళ్ల కాలంలో వరంగల్కి వచ్చిన తర్వాత భారీ స్థాయిలో ఆస్తులు కూడబెట్టాడు. 25 కోట్ల పైగా అంటే బహిరంగంగా ఆస్తు వేలంలో ఇది 25 కోట్ల రూపాయల వాల్యూ చేసింది. అంటే ఆ స్థాయిలో 2 ఏళ్లను సంపాదించాడంటే తాను మిగతా బినామీలు తనకు సంబంధించిన దగ్గరి బంధువులపై కూడా ఏసీబీ అయితే ఫోకస్ చేసింది. దీనికి సంబంధించి ఈ రోజున ప్రెస్ నోట్ రిలీజ్ చేయడంతో 1,90,00,000 మాత్రమే ఇప్పటివరకు సోదాలు లభించినట్లుగా అఫీషియల్ నోట్ ఇచ్చారు. కానీ ఈ సోదాలు మరిన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత భారీ స్థాయిలో ఆనంద్కు సంబంధించినటువంటి అక్రమ ఆస్తుల వ్యవహారం కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. దాంతో రెవెన్యూ రికవరీ యాక్ట్ చట్టం ప్రకారం ముందుకెళ్తారా, ఆనంద్పై ఎటువంటి చర్యలకు ముందుకెళ్తారా అనేది కూడా చూడాలి. ఇప్పటివరకే సస్పెన్షన్లో ఉన్నారు సో దవులూరు ఆనంద్. సో తనపై మళ్ళీ మరో కేసు నమోదు కావడంతో శాఖపరమైన చర్యలు ఉంటాయా లేకుంటే ఏసీబీ ప్రొసీడ్ అయ్యి తన రిమాండ్కి పంపిస్తుందనేది కూడా చూడాలి రాజేష్. రైట్.